అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నిశ్శబ్దం. రచన సలీం గారు. ఏమిట్రా ఆ శబ్దాలు, నిద్రపోనివ్వవా అన్నాడు తాత చిరాగ్గా. మధ్యాహ్నం భోజనాల తర్వాత తాత కునుకు తీస్తున్నాడు. ఆదివారం కావటం వల్ల ఆట విడుపు. అప్పుడు నాకు 5 ఏళ్ళు. నాన్న కొనిచ్చిన బొమ్మ తుపాకీలో కొత్త బ్యాటరీలు వేయటం వల్ల మీట నొక్కంగానే మర తుపాకీ పేలినట్టు పెద్ద శబ్దం వస్తుంది. తాత కోప్పడ్డాడన్న ఉక్రోషంతో ఆయన మంచం దగ్గరికి వెళ్ళి చెవి దగ్గర తుపాకీ పెట్టి మీట నొక్కాను. తాత అదిరిపడి లేచి, అబ్బబ్బా, వీడి అల్లరి భరించలేకుండా ఉన్నాను. ఈ దిక్కుమాలిన శబ్దాలకి నా చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి అన్నాడు. బెడ్రూమ్లో నుంచి అమ్మ వచ్చి విసురుగా నా చేతుల్లో నుంచి తుపాకీని లాక్కుంది. అసలు మీ నాన్న ననాలి, తుపాకీల్లాంటివి కొనొద్దంటే వినలేదు. మగపిల్లలకి ఇలాంటివంటేనే ఇష్టం అన్నారు. అయినా నీకు కర్ణకఠోరంగా ఉండే శబ్దాలంటే ఇష్టమేంటిరా అంది అమ్మ. నాకు శబ్దాలంటే ఇష్టమని ఆ రోజే అర్థమైంది. అమ్మ లోపలికి వెళ్ళిపోయాక మంచానికి ఓ వారగా పెట్టి ఉన్న తాత ఊతకర్రని తీసుకొని మంచం కోడి మీద దబదబా బాది తాత లేచే లోపల వీధిలోకి పరిగెత్తాను. నన్ను ఆడుకోనివ్వకుండా విసుక్కుంటాడని తాత మీద కోపం. టీవీలో కార్టూన్ షోలు చూస్తున్నప్పుడు అంతే. ఎందుకురా అంత సౌండ్ పెడతావు? ఇలాగే చేశావంటే కొన్నాళ్ళకి సౌండ్ ఇంజనీర్ అయిపోతావు అంటూ తిడతాడు. చిన్నప్పుడు నాకు విషయం అర్థమయ్యేది కాదు. ఎప్పుడు చూసినా తాత నిశ్శబ్దంగా ఉంటే ఎంత బాగుంటుందో అనేవాడు. ఏముంటుంది నిశ్శబ్దంలో? శూన్యం తప్ప. శబ్దరహితమైన పరిసరాల్ని అసలు ఊహించగలమా? ఓ రోజు వీడియో గేమ్ ఆడుతున్నా. విమానాలతో శత్రుస్థావరాల మీద బాంబుల వర్షం కురిపించి ధ్వంసం చేసే ఆట. ఈ శబ్దాల హోరు విని విని జీవితం విరక్తి పుడుతోందిరా. ఏ అడవుల్లోకి వెళ్ళి ప్రశాంతంగా బతికితే బాగుంటుందనిపిస్తుంది అన్నాడు తాత నాన్నతో. తాతను ఇబ్బంది పెడుతున్నానని నాన్న నన్ను తిట్టడమే కాకుండా వీపు మీద 4 గంటించాడు. తాతకు తెలివిలేదనిపించింది. అడవిలో నిశ్శబ్దంగా ఉంటుందా ఎక్కడైనా? పక్షుల అరుపులుండవా? గాలికి చెట్ల కొమ్మలు కదిలినప్పుడల్లా శబ్దం రాదా? అమ్మను అదే విషయం అడిగాను. అమ్మ నవ్వింది. నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని లయాన్వితమైన శబ్దం వినటానికి బాగుంటుంది, మనసును ఆహ్లాదపరుస్తుంది. పక్షుల అరుపుల్లో ఓ అందం ఉంది. అందుకే వాటిని కూజితారావాలంటారు. గాలికి ఊగే చెట్ల ఆకుల కదలికల్లో, సెలయేటి గలగలల్లో, వర్షపు చినుకులు నేలను తాకే శబ్దంలో ఓ సౌందర్యం ఉంది అంది. పెద్దయ్యే కొద్దీ బీట్ ఉన్న పాటల్ని వినటం ఇష్టంగా ఉండేది. చెవులు చిల్లులు పడేలా శబ్దం తప్ప ఏముంది ఆ పాటల్లో? పాత సినిమా పాటలు విన్నావా? వింటుంటే మనసు దూదిపింజలా మారి తేలిపోతుంది కదూ అందో రోజు అమ్మ. పాత పాటల్ని ఎంత ఇష్టపడదామని ప్రయత్నించినా మనసు ఎదురు తిరిగేది. గుండెల్లో ప్రతిధ్వనించేలా డ్రమ్ బీట్స్ ఉంటేనే మజా. పాటలో ఊపుండాలి, మ్యూజిక్లో మోత ఉండాలి. 9వ తరగతిలో ఉన్నప్పుడు నాన్న సైకిల్ కొనిచ్చాడు. దానికి 2 వైపులా హ్యాండిల్కి బెల్లులు ఏర్పాటు చేసుకున్నా. అవసరం ఉన్నా లేకున్నా వాటిని గణగణమని మోగించుకుంటూ సైకిల్ తొక్కటం అంటే నాకెంత ఇష్టమో. తాత ఏడాది క్రితం చనిపోవటం వల్ల నాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఓసారి తరగతి గదిలో కూర్చుని ఉన్నప్పుడు పీరియడ్ అయిపోయి టీచర్ వెళ్ళిపోయాక మరో టీచర్ వచ్చే వ్యవధిలో టేబుల్ మీద స్కేల్తో కొడుతూ ఆనందిస్తున్నాను. ఆ శబ్దాల్ని వింటూ తన్మయత్వంలో మునిగి ఉన్న సమయంలో టీచర్ లోపలికి వచ్చాడు. భౌతిక శాస్త్రాన్ని బోధించే రమణయ్య మాస్టారు. కోప్పడతాడనుకున్నా, లేదు, నన్ను చూసి నవ్వాడు. ఏం చేస్తున్నావో చెప్పు అన్నాడు. నేను లేచి నిల్చున్నాను తప్ప నోరు విప్పలేదు. పర్లేదు, ఏమీ అనను, చెప్పు అన్నాడు దగ్గరికి వచ్చి భుజం తడుతూ. స్కేల్తో సౌండ్ వచ్చేలా టేబుల్ మీద కొట్టాను అన్నాను. మరోసారి కొట్టు అన్నాడు. ఆయన ఆంతర్యం అర్థం కాకున్నా కోపంగా లేడన్న ధైర్యంతో గట్టిగా టేబుల్ మీద కొట్టాను. పెద్ద శబ్దం వచ్చింది. క్లాస్లో ఉన్న అందరినీ ఉద్దేశించి దీన్నేమంటారు అని అడిగాడు. అందరూ ముక్తకంఠంతో సౌండ్ అన్నారు. మాస్టారు బ్లాక్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి చాక్పీస్తో సౌండ్ అని ఆంగ్లంలో రాసి, ఈరోజు మీకు చెప్పబోతున్న పాఠం ఇదే అన్నాడు. ఇందాకటి శబ్దాన్ని సౌండ్ అన్నారు, మరి నాయిస్ అంటే ఏమిటి అని అడిగాడు. నాయిస్ అన్న శబ్దమే అన్నారందరూ. కాదు అంటూ నా వైపు చూసి, ఇందాక నువ్వు స్కేల్లో సృష్టించింది నాయిస్. సౌండ్ అంటే ఓ పద్ధతిని అనుసరించి వెలువడే శబ్దం, వినటానికి ఇబ్బంది అనిపించని శబ్దం కాదు, వికృతమైన శబ్దం, ఏ సూత్రాలకి నియమాలకి లొంగని శబ్దం.
నాయస్ని ఎక్కువసేపు మనిషి భరించలేడు. కొద్దిసేపటికే తలనొప్పి అనిపిస్తుంది. తలలో అలజడిగా ఉంటుంది. చిరాకనిపిస్తుంది. అదే పనిగా వింటుంటే పిచ్చి పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నాడు. సౌండ్ మంచిదే అయితే సౌండ్ పొల్యూషన్ అని ఎందుకంటారు అని అడిగాడో విద్యార్థి. ఓ పాట మందరస్థాయిలో వింటున్నప్పుడు హాయిగా ఉంటుంది. మరికొద్దిగా వాల్యూమ్ పెంచితే సర్దుకోగలం. పూర్తిగా వాల్యూమ్ హెచ్చిస్తే వినగలమా? అక్కడి నుండి చెవులు మూసుకొని పారిపోవాలనిపిస్తుంది. అంటే రిథమిక్గా ఉండే శబ్దమైన కొన్ని డెసిబెల్స్ వరకే వినసొంపుగా ఉంటుంది. అది దాటితే నరకమే. ఆరోగ్యానికి హాని కూడా. ధ్వని కాలుష్యం ప్రమాదకరం. అది చాప కింద నీరులా నిశ్శబ్దంగా మనలోకి దూరి ఏదో ఒకరోజు మన శ్రవణేంద్రియాలకి చేటు చేయటం ఖాయం అన్నాడు. మాస్టారు చెప్పిన పాఠం తలకెక్కలేదు. ఓ రోజు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా 2 బెల్లుల్ని ఆపకుండా మోగించుకుంటూ సైకిల్ తొక్కాను. డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ కాలేజీలో చేరాక నాన్న కొనిచ్చిన స్కూటర్ మీద నా స్నేహితుడు రాకేష్ని ఎక్కించుకొని వేగంగా దూసుకువెళ్తూ హారన్ని అదే పనిగా మోగిస్తుంటే రాకేష్ అన్నాడు, ఎందుకలా హారన్ని మోగిస్తావు? ఎంత సౌండ్ పొల్యూషనో ఆలోచించావా? అందులోనూ ఆ హారన్ సౌండ్ ఏమిటి? భయంకరమైన మృగమేదో అరిచినట్లు. అసలు ఇలాంటి హారన్లని తయారు చేసిన వాళ్ళని శిక్షించాలి. ఎవరైనా అదాట్టుగా వింటే ఉలిక్కిపడి వాళ్ళు నడుపుతున్న స్కూటర్ హ్యాండిల్ని వదిలేసే ప్రమాదం ఉంది తెలుసా? నాకిలాంటి సౌండ్ అంటేనే ఇష్టం. ఇంత స్పీడ్గా నడుపుతున్నప్పుడు సంగీతంలా హారన్ మృదు మధురంగా వినిపిస్తే ఎవరు తప్పుకుంటారు చెప్పు? దున్నపోతు మీద చిరుజల్లు కురిసినట్లే ఇంత బీభత్సంగా శబ్దం చేస్తే తప్ప మనుషులు కదలరు అంటూ నవ్వాను. చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బీట్తో ఊపేసే పాటలు వింటూ స్కూటర్ని విమానంగా తోలటంలో ఉన్న మజాయే వేరు. పాఠాల కన్నా పాశ్చాత్య సంగీతం 125 డెసిబిల్స్ సౌండ్స్ పెట్టుకొని వినటం వల్ల కామోసు. ఇంజనీరింగ్ బొటాబొటీ మార్కులతో పాస్ అయ్యాను. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో తనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి పెద్ద పొజిషన్లో ఉండటం వల్ల అతని కాళ్ళు గడ్డాలు పట్టుకొని నాన్న నాకందులో ఉద్యోగం ఇప్పించాడు. మంచి జీతం, ఏసీ గదులు, వారానికి 5 రోజులే పని దినాలు. శని ఆదివారాల్లోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా సమయం దొరికినప్పుడల్లా పబ్బుల్లో గడపడం అలవాటయింది. పబ్బుల్లో దొరికే ఆ మజాయే వేరు. నాకిష్టమైన పాశ్చాత్య సంగీతం చెవులు హోరెత్తేలా తాకుతూ తూలుతూ బీట్కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ఓహ్, స్వర్గం మరెక్కడో లేదనిపిస్తుంది. పెళ్లి చేసుకున్నాను. అర్ధరాత్రి దాటాక ఇంటికి రావటం, ముసుగు తన్ని పడుకోవటం, మెలకు వచ్చాక స్నానం చేసి ఏదో కొంత తినేసి ఆఫీస్కి వెళ్ళిపోవటం, డ్యూటీ అయ్యాక పబ్లోకి దూరి నాకిష్టమైన వెస్ట్రన్ మ్యూజిక్ని వింటూ శరీరాన్ని లయబద్ధంగా ఊపుతూ అసలైన మజా అంతా 10 దాటాకే మొదలవుతుంది. మందు తాగేవాళ్ళు, సిగరెట్లను కాల్చేవాళ్ళు, డ్యాన్స్ చేసేవాళ్ళు ఎటు విన్నా నాకిష్టమైన శబ్దాలే. ఇది సౌండో నాయిసో నాకు తెలియదు, కానీ నా చెవులకి ఇంపుగా ఉంది. మనసు సముద్రపు అలలా ఎగిసిపడుతూ నృత్యం చేసేలా. శనివారం సాయంత్రం 6 గంటలు పబ్బుకు వెళ్లే హడావుడిలో ఉన్నాను. మా అమ్మాయి ఆదితి ఏదో అంది. దానికిప్పుడు 5 ఏళ్ళు. అదేమంటుందో నాకు అర్థం కాలేదు. చాలా మెల్లిగా నూతిలో నుంచి మాట్లాడుతున్నట్లు చిరాకేసింది. గట్టిగా మాట్లాడలేవా? తిండి తినటం లేదా? అంత నీరసంగా మాట్లాడతావెందుకు అంటూ కోప్పడ్డాను. నా భార్య బయటికి వచ్చి అదితి చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కు వెళ్తూ అది సరిగ్గానే మాట్లాడింది. వంటగదిలో ఉన్న నాకే స్పష్టంగా వినిపిస్తే మీకెందుకు వినిపించలేదు? రాత్రి తాగిన మత్తింకా దిగలేదేమో చూసుకోండి అంది. పబ్లో ఎటు చూసినా పొంగి పొర్లుతున్న చైతన్యం, ఎటొచ్చే మ్యూజిక్కే. ఈ మధ్య ఉద్రేకం కలిగించేలా ఊపొచ్చేలా ఉండటం లేదు. ఈరోజు సౌండ్ మరీ తక్కువగా ఉందెందుకో. డ్యాన్స్ ఫ్లోర్ దద్దరిల్లిపోయేలా. శబ్దం లేకపోతే మజా ఏముంటుంది? అదే విషయం ఆపరేటర్ని అడిగాను. నా వైపు వింతగా చూసి రోజు ఎంత వాల్యూమ్ పెడతానో ఈరోజు అంతే వాల్యూమ్ ఉంది అన్నాడు. నాలో మొలకెత్తుతూ అనుమానం. అంటే నాకు సరిగ్గా వినిపించటం లేదా? చెవులు సరిగ్గా పనిచేయటం లేదా? మరునాడు ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించాను. మొదట చెవులు 2 పరీక్షించాడు. తర్వాత తనో గదిలో కూర్చుని నన్ను దానికి ఆనుకుని ఉన్న మరో గదిలో కూర్చోబెట్టి ఇయర్ ఫోన్స్ అమర్చాడు. మధ్యలో అద్దంతో చేసిన పార్టీషన్ ఉండటం వల్ల డాక్టర్ నాకు కనిపిస్తున్నాడు. శబ్దం వినిపించినప్పుడల్లా బొటన ఏలు ఎత్తి చూపించమన్నాడు. అది పూర్తయ్యాక నన్ను తన గదిలోకి పిలిచి ఓ గ్రాఫ్ లాంటిది చూపిస్తూ 60 ఏళ్ల తర్వాత వినికిడి శక్తి తగ్గిపోవటం సహజం.
మీ విషయంలో ఈ వయసులోనే 25% పైగా శక్తి సన్నగిల్లింది. మీరు జాగ్రత్త వహించకపోతే పూర్తిగా చెముడు వచ్చే ప్రమాదం ఉంది అన్నాడు. నాకు వినికిడి సమస్య ఉందని తెలియకుండా ఎలాగోలా నెట్టుకొస్తున్నాను. వినిపించి వినిపించకుండా ఉన్న మాటల్ని ఊహించి కొంత, పెదవుల కదలికల్ని బట్టి కొంత అర్థం చేసుకుంటున్నాను. అదితి 8వ పుట్టినరోజు. పబ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాను. ఇంటి నిండా బుడగలతో అలంకరించాం. చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్న పిల్లల్ని ఆహ్వానించి మా అమ్మాయి చేత కేక్ కట్ చేయించాం. పిల్లలకి చాక్లెట్లు, స్వీట్లు పంచాం. రాత్రి డిన్నర్ అయ్యాక తృప్తిగా పడుకున్నాను. కలలో ఎవరిదో పెళ్ళి. మా అమ్మాయిదేనేమో. ఇంటి ముందు పెద్ద పందిరి, ఇల్లంతా బంతిపూలతో అలంకరించబడి ఉంది. పెళ్లిపీటల మీద వధూవరులు కూర్చుని ఉన్నారు. ఎంతమంది జనమో. కుర్చీలన్నీ నిండిపోయాయి. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. ముహూర్తం సమీపించగానే వధూవరుల్ని నెత్తిమీద జీలకర్ర బెల్లం పెట్టమన్నాడు. భజంత్రీల్ని వాయించమన్నాడు. భజంత్రీలు చెవుల నిండా సన్నాయి శబ్దాలు, డోలు వాయిస్తున్న శబ్దాలు. నిమిషానికి శబ్దం పెద్దదవుతుంది. చెవులు బద్దలైపోయేంత శబ్దం. చెవులు చిల్లులు పడేలా శబ్దం. వెంటనే లేచి కూర్చున్నాను. నిజంగానే చెవుల్లో శబ్దాలు వినిపిస్తున్నాయి. సన్నాయి శబ్దాలు కాదు, డోలు మీద బలంగా వాయిస్తున్నట్లు ఢామ్ ఢామ్ అని శబ్దం. చెవులు గట్టిగా మూసుకున్నాను. అయినా శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. లైట్ వేశాను. పక్క మంచం మీద నా భార్య, కూతురు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఆమెను లేపుదామనుకున్నాను. మనసొప్పలేదు. రోజు కన్నా ఈరోజు ఎక్కువ శ్రమ పడటం వల్ల అలసిపోయి ఉంటుంది. సొరుగులన్నీ వెతికితే దూది దొరికింది. ఉండలుగా చేసి 2 చెవుల్లో పెట్టుకొని పడుకోవటానికి ప్రయత్నించాను. శబ్దం తగ్గలేదు. దిండును వంచి దాంతో 2 చెవుల్ని గట్టిగా మూశాను. అయినా లాభం లేదు. శబ్దం ఆగకుండా వస్తూనే ఉంది. నిద్ర రావటం లేదు. చెవుల్లోపల ఎవరో కూర్చుని కసిగా డోలు వాయిస్తున్నట్లు. డోలు కాదేమో, చావుడప్పేమో. మెదడులో నుంచి శబ్దం వస్తున్నట్లు. మెదడుకేమైనా అయ్యిందా? అయినా ఇంత శబ్దం ఏమిటి? పిచ్చెక్కేలా ఉంది. భయంతో రాత్రంతా జాగారం చేశాను. మర్నాడు మళ్ళా ఈఎన్టీ డాక్టర్ని కలుసుకున్నాను. అన్ని పరీక్షలు చేశాక దీన్ని టినిటస్ అంటారు. నిజం చెప్పాలంటే దీనికి మందు లేదు. ఆపరేషన్ చేస్తే కొంత ప్రయోజనం ఉండొచ్చు. కానీ దానికి కూడా గ్యారంటీ ఇవ్వలేమన్నాడు. ఎన్నెన్నో ప్రమాదకరమైన రోగాలకి మందులు కనుక్కున్నారుగా డాక్టర్. మరి దీనికి మందులెందుకు కనుక్కోలేకపోయారు అని అడిగా. డాక్టర్ పెదవి విరుస్తూ, ప్రతి శాస్త్రానికి కొన్ని పరిమితులుంటాయి. మానవ మాతృలం కదా. ప్రాణాల్ని హరించే కొన్ని రోగాలకి మందులు కనుక్కోలేకపోయాం. ఎటొచ్చి దీనివల్ల ప్రమాదమేమీ ఉండదు. ప్రాణాపాయాన్ని కలిగించదు. చికాకు పెడుతుందంతే. భరించటం నేర్చుకోండి. తప్పదు అన్నాడు. ఇలా జరగటానికి కారణమేంటి? దిగులుగా అడిగాను. చాలా కారణాల వల్ల టినిటస్ రావచ్చు. ముఖ్యంగా అధిక మోతాదులో ఉన్న శబ్దాన్ని ఎక్కువ కాలం భరించటం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది అన్నాడు. ఆయుర్వేదం ప్రయత్నించి చూడమని ఓ స్నేహితుడు సలహా ఇస్తే ఊళ్ళోకెళ్ళా. బాగా పేరున్న ధన్వంతరిని కలుసుకున్నాను. దీన్ని కర్ణభేది అంటారు. ఇందులో రకరకాల శబ్దాలు వినిపించవచ్చు. పక్షుల అరుపులు, కీచురాళ్ల రోద, పెళ్లి బాజాలు, డ్రమ్స్ వాయించినట్లు. ఒక్కోసారి చెవుల్లో నుంచి రక్తం కూడా రావచ్చు అన్నాడు. పేరే ఏదైతేనం హింస మాత్రం పడుతున్నాగా. మామూలు హింసనా? చిత్రహింస. పగవాడికి కూడా ఇలాంటి శిక్ష వద్దు బాబోయ్ అనిపించే అంత చిత్రవద. 3 నెలలు ఆయుర్వేదం వాడాను. ఫలితం కనిపించలేదు. నిద్ర ఉండటం లేదు. కొద్దిసేపు కళ్ళు మూతలు పడ్డా చెవుల్లోని శబ్దాలకు మెలకువ వచ్చి 2 చెవుల్ని అరచేతులతో మూసి కూర్చుండిపోతున్నాను. ఇక భరించటం నా వల్ల కాదనిపించి ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయమన్నాను. ముందే చెప్తున్నా, లాభం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంతా మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు. పర్లేదు, నాకేమైపోయినా పర్వాలేదు. నేను చచ్చిపోయినా పర్లేదు. ఈ భయంకరమైన శబ్దాల నుంచి విముక్తి ప్రసాదించండి అన్నాను చేతులు జోడిస్తూ. ఆపరేషన్ అయ్యింది. ఓ వారం హాయిగా ఉండింది. అంతే, మళ్ళా శబ్దాలు వినిపించటం మొదలైంది. ఈసారి వాల్యూమ్ మరింత పెరిగినట్లనిపించింది. నాకు శబ్దం అంటేనే వణుకు పుడుతుంది. ఏ శబ్దాలు వినిపించని ప్రశాంతమైన చోటికి వెళ్లాలని ఉంది. నిశ్శబ్దంగా ఉండమని తాత ఎందుకనేవాడో అర్థమైంది. నిశ్శబ్దం ఎంత అపురూపమైందో అవగతమైంది. భగవంతుడా, ఒక్కరోజైనా ఈ శబ్దాలు వినిపించకుండా ప్రశాంతంగా ఉండగలనా? కనీసం ఓ గంట. అలా ఉన్నా చాలు. కనీసం కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉండాలని
నిశ్శబ్దంలోని అద్వితీయమైన ఆనందాన్ని ఆస్వాదించాలని బలమైన కోరిక. చనిపోయే లోపల ఆ నిశ్శబ్దాన్ని ఒక్కసారైనా అనుభవించగలనా? డిప్రెషన్ ఆక్టోపస్లా బలంగా తన బాహువుల్లోకి నన్ను లాక్కుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ విన్నారు కదా. మనిషి సహజంగా మంచి పాటల్ని కానీ సంగీతాన్ని కానీ ఆస్వాదించటానికి ఇష్టపడతాడు. అది కూడా చిన్న చిన్న శబ్దాలతోనే వింటాడు కానీ వికృతమైన శబ్దాలకి ఇష్టపడడు. అయితే ఈ కథలో వికృతమైన శబ్దాలకి అలాగే పాటలకి అలవాటు పడిన అతను తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాడు, మనిషి గనక మామూలుగా లేకుండా అసహజంగా ఉంటే అతని జీవితం ఏమవుతుంది అనేది మన కథలో రచయిత సలీం గారు చాలా చక్కగా వివరించారు కదా. ఈ కథ పాశ్చాత్య సంగీతం అంటూ హోరెత్తిచ్చే శబ్దాలు అలాగే పాటలు ఇష్టపడే వాళ్ళకి కనువిప్పు కలిగిస్తుందనే చెప్పొచ్చు. ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ ఎలా ఉంది అనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.